నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పరిస్థితుల గురించి, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు మైపాల్ యాదవ్ అన్న ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అన్న. మస్తు. ప్రధానంగా పొలిటికల్ ఇష్యూస్ అంటే ప్రధానం గుర్తొచ్చేది ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణ. ఇక మొన్నటి వరకు బీసీ రిజర్వేషన్ చేయాలని బీసీలు కొట్లాడుతా ఉన్నారు. ఎస్సీలు కూడా ఇప్పుడు కొట్లాడుతా ఉన్నారు. కవిత కొన్ని సంఘాలని వెనకేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా వెనక 110 సంఘాలు ఉన్నాయి నా దగ్గర, బీసీ సంఘాలు. వీళ్ళందరి తరపున నేను 3వ తారీఖున ధర్నా చేస్తా, కొట్లాడతా. ఇక ఖచ్చితంగా 42% నువ్వు చెప్పిన రిజర్వేషన్ ఇచ్చి తీరాలి అంటున్నాను. మరి నువ్వేం చెప్తాను? అదే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ లో మాదిగ రిజర్వేషన్ కోసం మందకృష్ణ కొట్లాడుతున్నట్టు ఒక అర్థం పరమార్థం ఉంది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ జాతిలో పుట్టిండు. గత 30 సంవత్సరాల నుంచి మాదిగలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాడు. అదొక అర్థం ఉంది. ఈమె బీసీ కాదు, ఎవరు కల్వకుంట్ల కవిత. ఒకవేళ నిజంగా ఈమె బీసీ అయ్యి బీసీల కోసం ఎత్తుకుంటే సరే పోనీ బీసీ బిడ్డ అనొచ్చు. అవును, ఈమె బీసీలలో ఇప్పుడు మందకృష్ణ మాదిగ. మరి కల్వకుంట్ల కవిత ఏమన్నా యాదవ, గౌడ, మరి మన ముదిరాజ, పద్మశాల, మునుర్కాప, విశ్వకర్మన, రజకన, వడ్డెరన, కమ్మర, కుమ్మర, గోల్డ్ స్మిత, గంగిరెద్దుల అంటే వీళ్ళకు బీసీలు అంటే నువ్వు ఆ బీసీ జాతిలో పుట్టి నేను బీసీల కోసం ఏదో ఒక జాతిలో ఉండాలి కదా బీసీలో. అవును. మరి మందకృష్ణ అన్ననేమో మాదిగ జాతిలో పుట్టాడు కాబట్టి మాదిగల కోసం కొట్లాడుతుండు. మరి వివేకన్ననేమో మాల కాబట్టి మాలల కోసం కొట్లాడుతున్నాడు. మరి కల్వకుంట్ల కవిత ఎవరు? బీసీలు అంటున్నారు. బీసీల 42% రిజర్వేషన్ అంటున్నారు. ఏమన్నా బీసీయా? పోనీ బీసీలు కాకుండా వేరే వాళ్ళు కొట్లాడవచ్చు కదన్నా, కొట్లాడితే తప్పేముంది అని అడగవచ్చు ప్రశ్న. కానీ ఆమె కనీసం క్రెడిబిలిటీ అని ఉందా? 10 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి 11 ఏళ్ళే. వాళ్ళ అయ్యనే 80,000 పుస్తకాలు చదివినోడు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి నాన్న, ఇవ్వకపోతే మంచిగా ఉండదు. నాన్నకు ప్రేమతో నాన్నకు ఒక బీసీ రిజర్వేషన్ లేఖ రాసిందా? నాన్న మీద ఎన్నడన్నా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టిందా? నాన్న మీద ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టిందా? నీ సొంతనే నాన్ననే నీ మాటిన్లే ఇన్నడా లేదా నువ్వు చెప్పలేదా? మీ నాన్నకే ఇవ్వడం ఇష్టం లేదు. గతంలో 34% స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్ ఉంటే 34 కాస్త 22కో 21కో తీసుకొచ్చిన దుర్మార్గుడు మీ నాన్న. అవును, సంపినోడే సంతాపం ప్రకటించినట్టు. అవును. మరి మీ నాన్నను నువ్వు అను. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర అనే దుర్మార్గుడు 34% ఉన్న బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలు 22 పట్టుకొచ్చిండు. కాబట్టి అతన్ని మేము బీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తాం, అధ్యక్ష పదవి నుంచి తీసేస్తాం. ఆ క్రిమినల్ ఉన్నన్ని రోజులు మన బీసీలకు న్యాయం జరగదు. మా నాన్న చేసిన దానికి మేము క్షమాపణ చెప్తున్నాం అని చెప్పి కవిత చెప్పి వస్తే కొంత అరే నిజంగా కేసీఆర్ తిరుగుబాటు చేస్తుంది. అసలు కేసీఆర్ యాటిట్యూడ్ ఏంది? ఫస్ట్ వాట్ ఈస్ యువర్ కేసీఆర్ స్టాండ్ ఏంది? కేసీఆర్ 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాడా లేదా? మరి అసలు మెయిన్ విలనే చెప్తలేడు కదా. మెయిన్ విలన్ చెప్పకుండా ఇవన్నీ చిన్న చిన్న విలన్లు ఏంది? మధ్యలో వీళ్ళతోనేంది తొక్కలో మీటింగ్? ముందు అసలు ఆయన చెప్పాలి కదా, 42% రిజర్వేషన్ గురించి చెప్పాలి. అసలు ఆయన ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో కూడా చెప్పాలి. ఆ రీజన్ చెప్పి ఇది రెండు చెప్తే అంటే ఇంతటి మెంటాలిటీ. అసలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ని ఎత్తేసినోడి కూతురిమే. అవును. మళ్ళీ అదే ధర్నా చౌక్ లో నేను ధర్నా చేస్తా బీసీల రిజర్వేషన్ కోసం అంటుంది. అవును. అంటే ఏంది? ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, ఏంది ఇంకెన్ని చూడాలి ఇట్లాంటి బుద్ధి? నీవు నాకు నచ్చావు సినిమాలో అంటాడు. తినడానికి అన్నం ఇచ్చినావు, రైస్ ఇచ్చినావు, తాగడానికి నీళ్ళు ఇచ్చినావు, పడుకోవడానికి దుప్పటి ఇచ్చినావు అన్నట్టు కవితకు మంచి ముఖ్యమంత్రి తండ్రిని ఇచ్చినావు, అధికారాన్ని ఇచ్చినావు, అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించుకుంది, బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ ఇచ్చినావు, నందీనగర్ లో ఇల్లు ఇచ్చినావు 2000 గజాలలో, షామీర్పేటలో, శంకర్పల్లిలో ఫామ్ హౌజులు, మియాపూర్లో, కూకట్పల్లిలో, హైదరాబాద్లో, నిజామాబాద్లో, కామారెడ్డిలో, నందిపేటలో, నవిపేటలో, జగిత్యాలలో, కోరుట్లలో
ఈమె అసలు ఎక్కడ అసలు ఈమె భూములు లేని స్థలం ఉందా అని అంటారు. ఉమ్, అమ్మ అన్న అన్న ఆమె పేరు మీద ఉందనొచ్చు. బినామీలను పెట్టుకుంటారండి. అవును. ఆమె వాచే 25 లక్షల వాచ్ అట. ఉమ్, బుర్జ్ ఖలీఫాలో 25 కోట్ల ఇల్లట. ఉమ్, అంటే ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్న ఆమె బీసీల రిజర్వేషన్ కోసం ఏం చేస్తది? 10 ఏళ్ళు ఏం చేసినావు? 10 ఏళ్ళు గాడిద పనులు తోమినావా ఉమ్, అంటుర్రు. అవును. గుడ్డి గుర్రాల పనులు తోమినావా అంటున్నారు. ఉమ్, 10 సంవత్సరాలు ఏం చేసింది కవిత అంటుర్రు. ఉమ్, మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఏం చేసినావు? ఉమ్, గుడ్డి గుర్రాల పనులు తోమినావా కవితక్క అని అంటున్నారు. ఉమ్, ఒక్కనాడన్నా మాట్లాడిందా బీసీ రిజర్వేషన్ అవును. కోసం? అవును. ఎన్నడన్నా? మరి ఇప్పుడు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అధికారం కేటీఆర్ పోయింది. కేటీఆర్ లాగే జైల్లోకి వెళ్తారు. ఈ రకరకాల అంశాలు జరుగుతున్నాయి కాబట్టి మరి లైన్ క్లియర్ అవుతుంది. మనం మనం దీనికి ఆ, ఉపయోగించుకుందాం అనే మ్యాటర్ కనపడతా ఉంది ఇక్కడ. ఉంటది ఇప్పుడు వాళ్ళకు సీఎం కు పోటీ ఉంది. కవిత సీఎం కావాలనుకుంటుంది. ఉమ్, కేటీఆర్ సీఎం కావాలనుకుంటుండు. హరీష్ రావు సీఎం కావాలనుకుంటుండు. ఉమ్, సంతోష్ రావు సీఎం కావాలనుకుంటుండు. కేసీఆర్ అంటాడు కూడా సీఎం కావాలనుకుంటాడు. ఉమ్, ఈ 5గురు మధ్యలో ఉంది సీఎం పోటీ. ఉమ్, ఎవరికి అందుకు దొరికితే అందుకు దూరదామని. ఉమ్. అందుకనే మరి ఇప్పుడు ఈమెకి లైన్ క్లియర్ అవుతుందేమో, కొంచెం ఎక్కడి నుంచే కొంచెం స్టార్ట్ చేస్తే మనం కూడా జనాల్లోకి వెళ్ళాలి ఈ బీసీ ఉద్యమం ద్వారా అని రకరకాల అనుకోవచ్చు. అంటే ఈ బీసీ ఉద్యమం ద్వారా జనాలకు చేరువయ్యే ఛాన్స్ ఉందా? అసలు కూడా నమ్ముతుండే కదా, ఉమ్, నవ్వుతుండ్రు. ఉమ్, అమ్మాయిలు నవ్వుతుర్రు, యువత నవ్వుతుంది, లేడీస్, స్త్రీలు, మహిళలు అందరూ. ఈమెకు అసలు మన సిగ్గుందా? లిక్కర్ స్కామ్ లో తిహార్ జైల్లో 6 నెలలు ఉండి వచ్చింది. ఉమ్, బుద్ధి లేకుండా మహిళలు ఇజ్జత్ తీసింది. ఉమ్, ఇంకా ఏ ముఖం పెట్టుకొని బయటకు వెళ్తుంది అని మహిళలే తిడుతురు. బీఆర్ఎస్ లో ఉన్న మహిళలే తిడుతురు. ఉమ్, ఈమె బీసీ కాదు, అవును. క్రెడిబిలిటీ ఉన్న అమ్మాయి కాదు, అవును. ఒక అవినీతి పర్రాలు, ఒక లిక్కర్ దొంగ. ఉమ్, ఆ లిక్కర్ తాగడం వల్ల అనేక మంది పురుషులు చచ్చిపోయారు. అవును. మగాళ్ళు చచ్చిపోతే ఎంతో మంది ఆడబిడ్డల తాలిబొట్లు తెంచినది అవును. కవిత. ఉమ్, ఈమెకి ఎటువంటి హక్కు లేదు. ఉమ్, అసలు ఈమెను అడ్డుకోండి అని చెప్పి మాకు ఫోన్ చేస్తున్నారు కవిత మీద మాట్లాడాలని. ఉమ్,